దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. మీ అందరికీ ప్రభు పేరట మరణాత. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, మరణాత తెలియపరుస్తున్నాను. ఈ దినము మరొక దినమున దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మేము ముందుకు రావటానికి అవకాశం దొరికింది. ప్రియులారా, మనమందరము కూడా దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగా ప్రార్థించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నామని నమ్ముచు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి మరణాత. ప్రియులారా, ఈ దినము పాఠం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు నాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదంగా మీ సహాయం మాకు దయచేయమని ప్రభా, నీ సన్నిధి కాపుదలతో నింపమని, నీ మేలైన దేవునితో బలపరచమని అడుగుచు ప్రార్థిస్తుండగా, దేవా నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటి నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ నా తలంపులు నా ఆలోచన మరుగు చేయండి. మీ తలంపులు మీ ఆలోచనని బిడలతో మాట్లాడమని, దేవా నీవే మాతో ఉండి నడిపించమని, పరిశుద్ధాత్ముడా మీ ఆదరణ మా కలుగు చేసి నడిపించమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ఆయన రాకడ వరకును మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠము యథార్థత. యథార్థగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత విశ్వాసము మనం ఒకసారి గమనించాలి ప్రియులరా. వాక్య గ్రంథంలో కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇవి క్లుప్తముగా మీకు వివరించుటకు నేను ప్రయత్నం చేస్తాను. దీని భావము మీకు తెలియపరచుటకు నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రియులరా. గమనించండి వాక్య గ్రంథమును. గనుక యథార్థత మనం కలిగి ఉండాలి. ఆ యథార్థత ఎలాగున్నదో, దేవుడు భక్తుడు ఎలాగున్నాడో అని చూద్దాం. వాక్య గ్రంథములో మనం గమనించినప్పుడు దేవుడు యథార్థత అనే మాటను మనకిస్తున్న మాటని ఒకసారి ఆలోచనలో తీసుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నాడు. అంటే అతిథిగా అంటే దేవుని యొక్క అతిథిగా కాకుండా, ఇవాళ అతిథిగా మన ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వస్తే మనం ఏ రకంగా ట్రీట్ చేస్తాము, ఏ రకంగా అతన్ని రిసీవ్ చేసుకుంటామో మీ అందరికీ తెలుసు. ప్రియులరా, ఇక్కడ అంటున్న మాటని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే, ఇక్కడ దావీదు భక్తుడు అంటున్న మాటను పితడైన మోషే కానీ, అబ్రహాం కానీ, ఇషాకు కానీ ఇలాగ ఎందరో భక్తులు దేవునికి అతిథిలుగా, దేవునికి భూమి మీద అతిథిగా వచ్చారు. వారు చేయవలసిన పనులన్నీ చేసి యథార్థంగా అతిథి వచ్చినప్పుడు అతడు చాలాసార్లు ఒకప్పుడు దొరలు వచ్చేవారు. అమెరికా నుంచి, లండన్ నుంచి, ఇంకా చాలా దేశాల నుంచి వచ్చేవారు. అతిథులుగా వచ్చి ఇండియాకు వారు చేయవలసిన పనులు, పేదవారికి వస్త్రాలు పంచిపెట్టడం కానీ, వారికి కలిగిన అన్నీ లోకల్గా ఒక సేవకుని ఎంచుకుని ఆ సేవకుడి ద్వారా అన్ని పనులు కూడా చేసి వెళ్ళేవారు. అతిథిగా వచ్చి అతిథిగానే వారు వెళ్ళేవారు. ప్రియులారా, ఈ రోజున అతిథిగా భూమి మీదకు మనం వచ్చాం. అతిథిగా వచ్చిన మనము దేవుని యొక్క మరి చూడండి కొండ మీద, అనగా దేవుని యొక్క స్థలం మీద నివసింపదగిన వాడెవడు? ఈ భూమి మీద మనం అతిథులుగా వచ్చామండి. ఈ భూమి మీద నివసింపదగటకు ఒక ప్రయాణ యాత్రికుడు వలె, తెలుగులో యాత్రికుడు అంటాడు, ఇంగ్లీష్లో అతిథి అనే పదం అనే మాట అంటే దూర బంధువుగా వచ్చాము అని అర్థం. ఇది శాశ్వత. అతిథిగా వచ్చిన వాడు మన ఇంట్లో శాశ్వతంగా ఉండడు.
ఒకరోజు 2 రోజులు 3 రోజులు అనుకూలను బట్టి ఉంటాడు. తన పనిని బట్టి. నీ పని ఏంటి? ఈ లోకంలోకి వచ్చావు, అసలు నీ పని నిమిత్తం ఏంటి? ఒకసారి ఆలోచించండి. యథార్థత కలిగి అతిథిగా పనిచేయాలనుకున్నవాడు తనను తనగా సరిచేసుకుంటాడు, తనను తానుగా పరిశీలన చేసుకుంటాడు, తనను తానుగా కట్టుబడి ఉంటాడు. అప్పుడే అతడు అతిథిగా మరొక స్థలముకు వెళ్ళటకు అవకాశంగా ఉంది. ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, చూడండి, ప్రవర్తన నీతి కలిగి ఏమండి యథార్థత కలిగి ప్రవర్తించేవాడే అట్టివాడు అని దేవుడు చెప్తాడు. యథార్థత అనేది మనములో ఎప్పుడైతే నీతి కలిగి, యథార్థత అనే మాటను మనం ఎందుకు తీసుకున్నామంటే యథార్థంగా మనం జీవిస్తున్నామా, యథార్థంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే కష్టం. ఎందుకంటే ప్రియులరా, చాలా రకములుగా యథార్థత ఎప్పుడో కోల్పోయాం. యథార్థత అనేది మన దగ్గర ఎక్కడ కనిపించదు. కానీ అతిథిగా వచ్చిన వాడు ఎవడు వాడు అనే మాటను మనం గమనించినప్పుడు, తన నాలుకతో కొండుమలాడు, తన చెలికాడు కీడు చేయడు. చూడండి, తన చెలికాడుకు కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందమోపడు. అతిథిగా వచ్చిన వాడు, యథార్థంగా జీవించాలనుకున్నవాడు వచ్చి తన పనేంటో చేసుకుని వెళ్తాడు. నిందలు మోపడు, అబద్ధాలు మాడడు, కొండుమలు మాట్లాడి అప్పుడు. ఎందుకంటే అతడు నిక్రమ కాని మనిషి. కానీ ఈ భూమి మీద మనం అతిథిగానే వచ్చాం. కానీ చేసే పనులు చూస్తే ఈ భూమి శాశ్వతం అన్నట్టుగా మనం చేసే పనులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డల, దేవుని స్థలములో నిలబడేవాడు ఎవడని దేవుడు అడుగుతున్నాడు. నిలబడేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనిపించరు. ఎందుకు అంటే మనము ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు మనం ఆ రీతిగా ఉన్నాము అని. అతిథిగా వచ్చిన వాడు ఎలాగుంటాడు? తన స్నేహితులకు, తన బంధుమిత్రులకు ఎక్కడికైతే అక్కడ కొండములు చెప్పడు. ఇవాళ కొండములు అంటే అబద్ధములు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, చాలా భయంకరమైన మాటలు మనం పలుకుతూనే ఉన్నాం, భయంకరమైన క్రియలు మాట్లాడుతూనే ఉన్నాం, భయంకరమైన ఆలోచన పలుకుతూనే ఉన్నాం. ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అలాగా మనం ప్రవర్తిస్తున్నాం? ఎందుకు అలాగా మనం జీవిస్తున్నాం? ఎందుకు? దేని నిమిత్తం? అతిథిగా వచ్చిన నీవు నీ ప్రయాణం ముగించుకు వెళ్ళవలసిన వాడివే అని. కాబట్టి మనం అట్టి రీతిని ఆలోచన కలిగి ఉండాలి. అతడు దిష్టికి యథార్థవంతులు అంటే అసహాయకులు, అంటే యథార్థవంతులు తన దృష్టికి ఎలా ఉంటారంటే అబద్ధకులు, అసహ్యంగా ఉంటారు. అతడు మరొకసారి చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. తన పొరుగు వారి మీద అతని దృష్టికి నీచుడు, అసహ్యకుడు. అతడు యెహోవాని యందు, చూడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించుము అంటున్నాడు. అతని దృష్టికి నీచులు, అసహాయుగా ఉంటారు. అంటే మోసం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు. యథార్థంగా జీవించవలసిన ప్రతి వాడికి కూడా కలిగే విధానం ఏంటంటే ప్రేమ, ఆదరణ, విశ్వాసము, నమ్మకము, భక్తి, భయము, ఇవన్నీ కూడా కలిగిన వారిగా ఉండాలి. ప్రియరా, యథార్థత నీలో ఉన్నప్పుడు ఎవరిని చూసినా ఒకసారి పరిశీలన చేసుకుంటావు. అప్పుడు అవతల వారి పట్ల నువ్వేంటి అధ్యాన్యత. అందుకే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది మనుషులకి. నీవు జీవించవలసిన జీవితము యథార్థత కలిగి భూమి మీద నువ్వు నడుస్తున్నావా లేదా? అతను ప్రమాణకు చేయగ నష్టము మాట తప్పుడు. చూడండి, అతడు ప్రమాదము కలిగిన, నష్టము కలిగిన మాట తప్పడండి. ఎందుకంటే యథార్థత కలిగి జీవించుచున్నాడు కాబట్టి అతను అబద్ధం ఆడలేడండి, మోసం చేయలేడండి. ఎలాగుంటే అలాగ చేయగలుగుతూ ఉంటాడు. ప్రియులారా, అయితే ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రతి విషయంలో ఆలోచన దృఢత కలిగి ఉండాలి, ఆలోచన క్రియ కలిగి ఉండాలి, ఆలోచన తలంపులు కలిగి ఉండాలి. అప్పుడే మనం యథార్థతలో మనలోకి వస్తుంది. కాబట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి.
చూడండి, అతడు అప్పులు ఇవ్వడు, నిరపరాధిని చెడుపుటకు, అంటే ఇతడు ఎవరికి అప్పులు ఇవ్వడు, వడ్డీ వ్యాపారం చేయడు, అప్పులు ఇవ్వడు, నిరపరాధినికి నింద మోపుటకు లంచము తీసుకోడు. ఈ ప్రకారం చేసేవారందరూ ఎన్నడూను కదలచొరబడ్డాడు. అంటే యథార్థత కలిగి నువ్వు జీవించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అనేకమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. అందుకే ఈ భూలోకానికి మనం అతిథులుగా వచ్చాం. అబ్రాహం, ఆదాం మొదలుకొని ఈనాటి వరకు కూడా అతిథులుగానే ఉన్నాం. యథార్థ జీవితానికి జీవించుటకు వచ్చాం. మనం యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుటకు వచ్చాం. యథార్థ ప్రవర్తన మన ఈ లోకంలో కలిగిన నాడు నీవు దేవుని యందు దావీదు అంటాడు, నీటివారన నాటబడిన మొక్కవలే నువ్వు స్వీకరించదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత మనలో లేకపోతే, యథార్థత మనలో నిలుకొల్పుకోకపోతే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యథార్థత అనేది నీకు అవసరం ఈ కడవరి దినాల్లో. ఇలా ఎన్ని రకములుగా జరుగుతున్న లోకంలో అవన్నీ కూడా మనం ఆలోచనలు తీసుకోకుండా దేవుని ఎదుట యథార్థత కలిగి నువ్వు జీవించున్నాడు ప్రియులరా, ఖచ్చితంగా అట్టి ఆలోచనతో మనము జీవించగలుగుతామనేది దేవుని ఉద్దేశం. అయితే ఈ రోజున చూడండి, ఇతడు ఎలాగ మాట్లాడుచున్నాడు ఆత్మ విషయం. అంటే దేవుని యొడల యథార్థత కలిగిన వాడు కొండెములను వాడేవాడు మిట, వాడికి సహాయం పలకడంట. ధనమును వడ్డీకి ఇవ్వడంట. ఏమండి, అబద్ధములు ఆడడంట. ఎవరైనా సహాయం కోరితే సహాయపడేవాడిగా ఉంటాడంట. అంటే ప్రియులరా, ఈ లోకంలో చాలా రకాలుగా మాట్లాడేవారు ఈ లోకంలో ఉన్నారు. లేరని అననండి, ఉన్నారు. ఎలాగంటే వారి మాట్లాడే మాటల తీరు చూస్తే ఒక్కొక్కసారి భయం పుడుతుంది. ఎలాంటి భయం అంటే యథార్థత మర్చిపోతున్నారు, నిజమైన జీవితం ఏంటో తెలీదు. వారి భూలోకంలోకి వచ్చారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవించిన జీవితానికి శాశ్వత జీవితంగా భావిస్తారు. శాశ్వత జీవితం అనుకుంటున్నారు పిల్లారా. కానీ ఎప్పుడూ కూడా అలా అనుకోకండి. ఈ శాశ్వతమైన జీవితానికి నువ్వు ఎప్పుడైతే లోబడుతున్నావో ఖచ్చితంగా నష్టపోతావు అనేది సత్యాన్ని ఎరిగి ఉండాలి మీరు. అవునండి, మీరు అసత్యానికి లోబడుతున్నారేమో, సత్యాన్ని మర్చిపోతున్నారేమో. ఆ సత్యానికి మీరు లోబడితే ఖచ్చితంగా సత్యము నీ పట్ల న్యాయము చేయదండి. యథార్థం ఏదైతే ఉన్నదో నువ్వు నమ్ముకుని జీవిస్తున్నావో దానికి లోబడితే, అది నిన్ను నిలబడితే ఎలాగుంటుందో దాని భావము, దాని ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అంతే తప్ప మనం ఏదో మాట్లాడతాం, ఏదో చేస్తాం, ఇవన్నీ కాదని ప్రియులారా. ఒక్కసారి మీరు గమనించండి, మీ జీవిత ప్రయాణం, మీ జీవిత ఆలోచన, మీ జీవిత క్రియలు ఎలాగున్నాయి? ఏ రకంగా జీవించగలుగుతున్నారు? ఏ రకంగా నడవగలుగుతున్నారు? ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? ఏ రకంగా నడిచి జీవించగలుగుతున్నారు ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈనాడు అనేకమైన రీతిలుగా అనేకమైన ఆలోచనలతో మనం ఉన్నాం. కానీ ఏది కూడా నికరమైన ఆలోచన కాదండి. ఏది కూడా నికరమైన క్రియ కాదు మీ పట్ల జరిగేది. ఒకసారి మనం ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీవు చేసిన క్రియ యథార్థత కలిగి ఉన్నావో లేదో ఒకసారి మీలో మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రశ్న చాలా అవసరం. మనుషులకు మానవ జన్మకు ప్రశ్న చాలా అవసరం అండి. ఈ ప్రశ్న నువ్వు వేసుకోకపోతే నష్టపోయేది నువ్వే. ప్రశ్న నువ్వు వేసుకోకపోతే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే నీ ప్రశ్నకు సమాధానము ఈ లోకంలో దొరకట్లేదంటే నువ్వు యథార్థత అనేది కోల్పోయావు. యథార్థత అనేది నీలో నిలుకొల్పలేకపోతున్నావు. యథార్థ అనేది నీలో ఎప్పుడైతే నిలుకొల్పుకుంటున్నావో ఖచ్చితంగా ఆ దేవదేవుని ఎదుట నువ్వు నిజమైన భక్తుడిగా, నిజమైన శక్తిమంతుడిగా, నిజమైన విశ్వాసమంతుడిగా, నిజమైన ఆయన బిడ్డగా మనం జీవిస్తాం. నీ ధనమును నీ యొక్క కలిగినది ఏది కూడా వడ్డీకి, అంటే ఎదుటి వారికి వడ్డీకి కలిగి ఇవ్వవు. ప్రియులారా, దేవుడు అనేకమైన విషయాలు ఈ లోకంలో అవసరానికి ఇస్తున్నా మంచిదే. కానీ అది అన్నప్పుడు కూడా ఈ మంచి పద్ధతి కాదని, మంచి క్రియ కాదని
మంచి ఆలోచన ఉండదని మనం భావించాలి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి క్రియ పట్ల ఆలోచన కలిగి మనం జీవించగలిగి ఉండాలి. అప్పుడే మనకు గొప్ప కార్యము జరుగుతుంది. నా దేవుని బిడ్డలారా, ఒకసారి యథార్థత అనే మాటను ఎంత ఆశీర్వాదంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ మాట వినగానే. యథార్థత, విశ్వాసము, నమ్మకము, భక్తియు, భయముయు మనం కలిగిన నాడు ఖచ్చితంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. ఖచ్చితంగా దేవుని పట్ల భక్తి భయముతో మనం జీవిస్తాం. అటువంటి ఆలోచన తలంపు దేవదేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, నీ కొందనాలు నాయన. ఈ సమయంలో నాయన నీ బిడ్డలతో, మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడవని నమ్ముచున్నాను. ఈ సమయంలో ప్రార్థిస్తున్నా, నా ప్రార్థన ఆలకించిన దేవా, సర్వము ఎరిగిన దేవుడు, సర్వాధికారివయ్యా, గొప్ప దేవుడు అయ్యా నీవు. నీ మేలైన ఆశీర్వాదం చేత మమ్ములను మా బిడ్డలను దీవించుచు బలపరుస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట ప్రార్థిస్తుండగా ఆత్మ నడిపింపు, ఆత్మశక్తిని, బలమును, సహాయమును దయచేయమని ప్రార్థిస్తుండగా, ఓ దేవా, ఓ ప్రభువా, ఓ రక్షణకర్త, ఓ కరుణామయుడా, ఓ దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందరైతే ప్రభా సమయంలో ఈ మాటలు వింటున్నారు, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి యథార్థత కలిగి జీవించాలి, నీతి కలిగి, నిజాతి కలిగి ప్రవర్తించే కృపను దయచేయమని. నీ రాకడ కాలంలో, నీ రాకడ సమీపములో మేము ఉన్నాం. ఏమి జరుగుచున్నదో ఈ లోకంలో తెలుసుకునే లోపలే కాలములు ఆ క్రియ జరిగిపోతుంది ప్రభా. కనుక నాయన, దేశంలో ఉన్న ప్రతి వారిని నాయన, నీ బిడ్డలైన వారిని, నీ ఆత్మతో నింపబడిన వారిని, లేని వారి అందరినీ నీ రెక్కల నీడలో చేర్చండి. మా ప్రియులు పట్టణాల గ్రామాల వారిగా, పట్టణాల వారిగా, ఆయా పనులు చేసేవారిగా అందరి మీద నీ ఆత్మను కుమ్మరించింది. పోలీస్ శాఖ నాయన, ఇదిగో ప్రధానులు, ముఖ్యమంత్రులు నాయన, శాసనసభ్యులు, మంత్రులు అందరిని బట్టి, పోలీస్ శాఖ వారిని బట్టి, మిలిటరీ వారిని బట్టి, డాక్టర్లను బట్టి, నర్సులను బట్టి, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, కుంటువారు, గుడ్డువారు, మోగువారు, వికలాంగులు, అనాథులుగా ఉన్నవారు, అవయవాలు సరిగ్గా లేని వారు, తల మొదలుకుని అరికాల వరకు బలహీనత కలిగి హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్న వారు, బలహీనతలు కలిగి ఆర్థికంగా అల్లాడిపోతున్న వారు, కుటుంబంలో మనశ్శాంతి లేక బ్రతుకుతున్న వారి పట్ల మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి వారికి నీ సమాధానం, ప్రతి వారు నాయన ఆదరణ, నీతి కలిగి, నిజాతి కలిగి జీవించగల మనసును, ప్రతి వారికి యథార్థ బతుకును, యథార్థమైన ప్రయాణము, యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించుటకు నీ సహాయం దాయిచ్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాథ.